సో మీరందరూ ఐ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, మీకు ఇంకా తెలుసుకోవాలని ఉందా? ఓ వెరీ గుడ్. నేను మీ అందరికీ ఒక ఫోటో చూపిస్తాను. ఓకే, ఈ ఫోటో ఏంటి చూడండి. ఓకే, ఏం కనిపించింది చూడండి, ఈ ఫోటోలో ఏం కనిపించింది చూడండి. ఓకే, చూస్తారు కదా, ఏం కనిపించింది? వైట్ డాట్ కనిపించింది. ఏ రెండు కళ్ళలో ఉందా? సో వైట్ రిఫ్లెక్స్ అనేది ఐ క్యాన్సర్ లక్షణం అన్నమాట. ఐ క్యాన్సర్ ఉంది అంటే వైట్ రిఫ్లెక్స్ కనిపించవచ్చు. ఇందులో ఒకటే కంట్లో ఉంది కదా. ఐ క్యాన్సర్ మేము మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, తెలిసిన వాళ్ళందరికీ ఐ క్యాన్సర్ గురించి చెప్తాము. సో థ్యాంక్ యూ అందరికీ. వైట్ టోన్ అనేది ప్రతి సంవత్సరం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రెటినోబ్లాస్టోమా అనే కన్ను క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామండి. రెటినోబ్లాస్టోమా చిన్న పిల్లలు, ముఖ్యంగా 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసెస్లో 20-25% మంది మన భారతదేశం నుంచే వస్తున్నాయి. అందులో 50% మంది పిల్లల ప్రాణాలు మనం కాపాడలేకపోతున్నాం. ఎందుకంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో రావడం కానీ, సరైన వైద్యం అందలేకపోవడం వల్ల కానీ ఇలా జరుగుతుంది. అందుకనే ఈ వైట్ టోన్ వల్ల మేము ఈ ప్రజలకి, తల్లిదండ్రులకి ఏం అవగాహన చెప్పాలనుకుంటున్నామంటే, చిన్నపిల్లలు కనుపాప దగ్గర తెల్లగా ఉండడం అది సాధారణం కాదు, అసాధారణం. అలా ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే వెంటనే వైద్య సహాయానికి తీసుకుని రావాలి. తెల్ల పొరలాగే కాకుండా కనుపాప దగ్గర ఎర్రగా అవ్వడం, కన్ను ఎర్రగా అవ్వడం కానీ, కన్ను పొంగడం కానీ, కన్ను మెల్ల రావడం కానీ, కన్ను నొప్పి రావడం, ఇలా ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయానికి తీసుకుని మీరు తొలి దశలో తీసుకొని రాగలిగితే పిల్లల ప్రాణాలని, కన్నుని, చూపుని మేము కాపాడగలడానికి అవుతుంది. మీ పేరు మేడం? నా పేరు డాక్టర్ సునీత గౌర, ఆక్లోప్లాస్టీ అండ్ ఆక్యులర్ ఆంకాలజీ కన్సల్టెంట్. అందరూ పిల్లలు ఈ లక్షణాలను త్వరగా డయాగ్నోసిస్ చేసి వైద్య సహాయాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.